హలో అమేజింగ్ పేరెంట్స్. అప్పుడప్పుడు మన చిన్న చిన్న మాటలే పిల్లల మనసుని బాగా హర్ట్ చేస్తూ ఉంటాయి. పిల్లల్ని ఇతరులతో కంపారిజన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పిల్లల్ని ఇతరులతో కంపారిజన్ చేయడం వల్ల పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అంతేకాకుండా జెలస్, యాంగ్రీ అండ్ సెల్ఫ్ డౌట్ కూడా ఎక్కువవుతాయి. కంపారిజన్ ఈజ్ నాట్ మోటివేషన్, ఇట్ ఈస్ సైలెంట్ రిజెక్షన్. మనం మన పిల్లవాడితో అరే మన పక్కింటి వాళ్ళ అబ్బాయి చూడు ఎంత తెలివైన వాడో ఎంత చురుకైన వాడో అని చెప్పడం వల్ల మన పిల్లవాడు అంటే నేను తెలివైన వాడిని కాదా, నేను ఏమైనా వెర్రివాడనా అమ్మా, నీకు నేను నచ్చట్లేదా నాన్న, నేను ఏం చేస్తే మీకు నచ్చుతాను అని బాధపడతాడు. నిజానికి పిల్లలందరూ కూడా ఒకేలా ఉండరు. ఈవెన్ మన చేతికి ఉన్న వేళ్ళే ఒకేలా ఉండవు. ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఎలా ఉందో అలాగే ఒక్కొక్క పిల్లవాడిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. దానిని మనం గుర్తించి వాడిని ఎంకరేజ్ చేస్తే వాడి గోల్ని రీచ్ కాగలడు. ఏ ఫ్లవర్ నెవర్ కంపేర్ ఇట్ సెల్ఫ్, ఇట్ జస్ట్ బ్లూమ్. మనం కూడా పిల్లల్ని ఇతరులతో కాకుండా వాడి గతంతో పోల్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, అరే నువ్వు నిన్న బాగా రాయలేదు కదూ, కానీ ఈరోజు చూడు ఎంత బాగా రాశావు, నువ్వు ట్రై చేస్తే ఇంకా బాగా రాయగలవు. అంతేకాకుండా పిల్లల్ని అరే నువ్వు నీలా ఉంటేనే నాకు నచ్చుతావు, నువ్వు ఏదైనా చేయగలవు, నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వు ట్రై చేయి, మేము హెల్ప్ చేస్తాము అని చెప్పడం వల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. మీరు కూడా మీ పిల్లల్ని ఇలాగే కంపారిజన్ చేస్తున్నారా? ప్లీజ్ డోంట్ కంపేర్ యువర్ చైల్డ్, కంప్లీట్ దెమ్ విత్ లవ్. I am Indu Jogi, a behavior coach for children. If you like this video, please like, share, comment. Thank you.